నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. తెలంగాణలో పెరుగుతున్న వేరుశెనగ సేద్యం. వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో రబీ సీజన్ కోసం డిసెంబర్ 9 నాటికి నూనె గింజల సేద్యం గత ఏడాది 86.52 లక్షల హెక్టార్లకు గాను తగ్గి 84.70 లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఇందులో ఆవాల సేద్యం గత ఏడాది 84.70 లక్షల హెక్టార్ల నుండి 81.07 లక్షల హెక్టార్లు, కుసుమల సేద్యం గత ఏడాది 49,000 హెక్టార్లతో పోలిస్తే పెరిగి 52,000 హెక్టార్లకు విస్తరించింది. మరియు వేరుశెనగ సేద్యం గత ఏడాది 2.51 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.31 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తెలంగాణలో డిసెంబర్ 11 నాటికి సేద్యం గత ఏడాది 1,60,306 ఎకరాలతో పోలిస్తే 1,86,073 ఎకరాలకు విస్తరించింది. గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు సుమారు 70 నుండి 80,000 బస్తాలు, ఉత్తరప్రదేశ్లో 90,000 నుండి 1,00,000 బస్తాలు, రాజస్థాన్లో 1,20,000 బస్తాలు, మధ్యప్రదేశ్లో 70 నుండి 80,000 బస్తాలు మరియు ఆంధ్ర, తెలంగాణలలో వారంలో సుమారు 40 నుండి 50,000 బస్తాల సరుకు రాబడి అవుతున్నది. ఆంధ్రలోని ఆదోని, ఎమ్మిగనూరు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కొత్త వేరుశెనగ రాబడులు స్వల్పంగా ప్రారంభమై గత వారం ఆదోనిలో 10 నుండి 12,000 బస్తాలు, ఎమ్మిగనూరు 6 నుండి 7,000 బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై 4,700 నుండి 6,200, పాత సరుకు 5,500 నుండి 5,600, కర్నూలులో 7 నుండి 8,000 బస్తాలు, అనంతపురం జిల్లాలో 3 నుండి 4,000 బస్తాల రాకపై, కదిరి లేపాక్షి 4,500, బెస్ట్కే 6 పీనట్ మిక్స్ సరుకు 5,600 నుండి 6,000, హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 9,100 నుండి 9,200, 70 నుండి 80 కౌంట్ స్థానికంగా 9,300 నుండి 9,400, గుజరాత్ క్వాలిటీ జీఎస్టీ సహా 9,600 మరియు 60 నుండి 70 కౌంట్ 9,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని వనపర్తి, గద్వాల ప్రాంతాలలో ప్రతిరోజు 15 నుండి 20,000 బస్తాల కొత్త వేరుశెనగ రాబడి అవుతుండగా 5,800 నుండి 6,900 ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రైతుల సరుకు 3,800 నుండి 4,200, వేరుశెనగ గింజలు 80 నుండి 90 కౌంట్ 7,200, 50 నుండి 60 కౌంట్ 7,900, హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 7,050, 50 నుండి 60 కౌంట్ 7,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. గుజరాత్లోని గోండల్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో 4,600 నుండి 6,250, రాజ్కోట్లో 20 నంబర్ సూపర్ రకం ఎండు సరుకు 5,900 నుండి 6,000, మీడియం 5,450 నుండి 5,650, సాధారణ రకం 5,100 నుండి 5,350, బిటి 39 సూపర్ రకం సరుకు 6,350, మీడియం 4,500 నుండి 5,000, సాధారణం రకం 4,250 నుండి 4,500, హెచ్పిఎస్ ముంద్రా ఆర్డరేవు డెలివరీ 50 నుండి 60 కౌంట్ 7,900, 40 నుండి 50 కౌంట్ 8,100, 38 నుండి 42 కౌంట్ 8,300, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టిజె స్థానికంగా 80 నుండి 90 కౌంట్ 7,200, 50 నుండి 60 కౌంట్ 7,900, 140 నుండి 160 కౌంట్ 6,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని ధామనోద్, నీమచ్, మందసోర్, రత్లాం ప్రాంతాలలో ప్రతిరోజు 20 నుండి 30,000 బస్తాల వేరుశెనగ రాబడిపై నాణ్యమైన సరుకు 5,100 నుండి 5,400, మీడియం 4,700 నుండి 5,000, సాధారణ రకం 4,200 నుండి 4,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి, చెల్లకేరి, దావణగిరి, సీరా, చిత్రదుర్గ్ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో కదిరి లేపాక్షి 4,000 నుండి 5,000, K6 6,000 నుండి 7,000, చెల్లకేరిలో హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 9,100 నుండి 9,200,
90 నుండి 100 కౌంట్ 8900 నుండి 9000, 70 నుండి 80 కౌంట్ 9300 నుండి 9400, 60 నుండి 70 కౌంట్ 9600 నుండి 9700, కళ్యాణి 7300 నుండి 7400, K6 మిక్స్ సరుకు 8300 నుండి 8400, 90 నుండి 100 కౌంట్ 8600 నుండి 8700 మరియు రాజస్థాన్లోని జైపూర్, బికనీర్ మరియు పరిసర ప్రాంతాలు వేరుశనగ 4000 నుండి 5300, HPS 40 నుండి 50 కౌంట్ 7700, 50 నుండి 60 కౌంట్ 7500, 60 నుండి 65 కౌంట్ 7300, 60 నుండి 70 కౌంట్ 7200 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.